Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజావాణిలో భాగంగా చాలా మంది తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంది. వారి కష్టం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి? ఈయనకు 5 సంవత్సరాలు అవుతుంది సార్. పక్షవాతం వచ్చింది ఫస్ట్, తర్వాత ఈ పార్కింగ్ సెన్స్ వచ్చింది. మాకు 3 ఆడపిల్లలు, భూమి లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్ కావాలన్నారు. పింఛన్ గిట్ల ఏమన్నా ఇస్తారా అని అంటే పింఛన్కి అప్లై చేసి 2-3 సంవత్సరాలు ఈ సదర్ క్యాంప్కే తిరిగినాం. సదర్ క్యాంప్ సర్టిఫికెట్ వచ్చినాక ఇప్పటికీ 1.5 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు పింఛన్ చాలు కాలేదు. ఊర్లల్లో గ్రామ పంచాయతీలు అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలంటే చేసినాం. కానీ ఇప్పటికి కూడా ఇది పింఛన్ రాలేదు ఈయనకు. ఈయన మందులకే కాలం నుంచి ఆయనకి పెరాలసిస్ పక్షవాతం వచ్చింది. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి మీకు ఎలాంటిది లేదు. గవర్నమెంట్ కూడా సిద్దిపేటకు కూడా కలెక్టర్ ఆఫీస్కి 2-3 సార్లు పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎలాంటిది చేయలేదు. నా పిల్లలు 3 పిల్లలు సార్. నేను చదువు పని చేయించి పని చేయించుకొని బతుకుతాం. ఈయన మీద అప్పటి నుంచి నట్టుగానే ఉంటాడు, ఏం పని చేయలేడు. ఆయన అంతకుముందు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. చేస్తా అంటేనే అచానక్ పడిపోయిండు. ఆ కాలు పక్షవాతం వచ్చింది ఫస్ట్, తర్వాత ఈ పార్కింగ్ సెన్స్ అని అన్నారు. హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో తిరిగినాం. 15 రోజులు అడ్మిట్ అయినాం. ఆ డాక్టర్లు అందరూ చూసి దీనికి మందులు లేవు అని చెప్పిండ్రు. ఎప్పటికి ఇట్లనే ఉంటుందట ఆయనకి, ఇక తక్కువ కాదట. పిల్లల్ని చదివిద్దామని ఎంతో ఓపు ఉండే, పిల్లలు కూడా చదువుకోవాలని మస్తుండ్రి. అంటే ఈయన పేరు, ఈ బాధితుడి పేరు వడ్లకొండ సత్యనారాయణ, సన్ ఆఫ్ మల్లయ్య. వీరు గ్రామం వచ్చేసి దాచారం విలేజ్, బెజ్జంకి మండలము, సిద్దిపేట జిల్లా. సో ఈయనతో మాట్లాడగలరా మీరు? కొంచెం పర్లేదు, ఏదైనా ట్రై చేస్తారా? ఎన్ని ఏళ్ల కిందట వచ్చింది ఇది? ఇప్పుడు 5 years అవుతుంది. ఫస్ట్ పక్షవాతం వచ్చింది, తర్వాత 1 year తర్వాత పార్కిన్సన్స్ వచ్చింది. పార్కిన్సన్స్ నడవగలరా? నడవలేదు. సో ఇలా చెయ్యి ఊగుతూనే ఉంటుంది. చేయి షేకింగ్ అవుతుంది. ఎముక బొక్క కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు పక్క బొక్క ఇరిగిపోయింది. దాని గురించి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో ఒకసారి చూడొచ్చు, ఆయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారట. 5 ఏళ్ల కిందట ఈ పక్షవాతం రావడంతో ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడింది. 3 ఆడబిడ్డలు ఉన్నారు. 3 ఆడబిడ్డలు కూడా చదివించాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పింఛను కూడా రావట్లేదు. అలాగే ఎవరు కూడా ఆర్థిక సాయం అందట్లేదు. తాను అక్కడ ఇక్కడ పని చేసుకొని బిడ్డల్ని చదివించుకొని చాక్కుంటున్నాను. సో వారిని చదివించాలంటే ముందు కూడా కష్టంగా మారుతుంది. సో గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా సహకారం కావాలంటూ కూడా ఈ ఫ్యామిలీ కోరుతుంది. అంటే ఇప్పుడు 3 చదివిస్తున్నారా మీరు? 3 లేదు, 2 అమ్మాయిలు 10వ తరగతి దాకా చదివిండ్రు. ఇంకా ముందు చదవాలని వాళ్ళ కోరిక ఉండే, కానీ వీళ్ళ నాన్న ఇట్లా అడ్డం పడిపోయేసరికి ఆ టెన్షన్లో నాకు కూడా ఆరోగ్యం బాగాలేకుండే. మధ్యలో పిల్లలు 10th వరకు చదివి ఆపేసిండ్రు. వాళ్ళు ముందు చదవాలని మస్తు కోసిస్ చేసిన, కానీ ఇప్పుడు పనికి వెళ్తుండ్రు. వాళ్ళు చదువుతున్నారా? పిల్లలు చదివేవాళ్ళు, మంచిగా చదివేవాళ్ళు. కానీ ఇక మా ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉండట్లా, కూలి పని చేసుకుని బతికేటోళ్ళమే సార్. అట్లా ఉండట్లా మాకు ఇక ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఇక పనికి పోతారు. ఇప్పుడు 10th క్లాస్ ఆపేసి పనికి వెళ్తుండ్రు. 3వ పాప చదువుకుంటుంది, 5th చదువుతుంది. మీకేమన్నా ఆర్థిక స్తోమత ఏమన్నా బాగుంది? అంటే వేరే ఆస్తి పాస్తులు కానీ ఏం లేవు సార్, ఏం లేవు. ఉందామంటే ఒక ఇల్లు ఉండే ఊర్లో, అది కూడా కూలిపోయింది వర్షాలు పడి. ఇప్పుడు హైదరాబాద్నే పని చేసుకొని బతుకుతున్నాం, కిరాయిలకు వండుకుంటా. మాకు ఎలాంటిది లేదు, భూమి లేదు, ఏం లేదు. కానీ ఈయనకి అదే ఆరోగ్యం ఇలా పక్షవాతం రాకుండా ఉంటే ఆయన సంపాదించి పోషించేవారు, బిడ్డలు చదువుకునేవాళ్ళు. అట్లా ఉండే ఏదో ఒకటి ఇద్దరం కష్టపడి పని చేసుకొని పిల్లల్ని ఇంకా ముందు చదివిస్తుంటాం కదా, ఆపకపోతుంటే. మీ అన్న ఉండే లోపల, కానీ ఇప్పుడు వాళ్ళు చదువు ఆపేసరికి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు పిల్లలు. ఎప్పుడన్నా ఇలా జరుగుతుందని అనుకున్నారా? అనుకోలేదు సార్, జీవితంలో ఎప్పుడు అనుకోం కదా, ఏది ఇట్లా అయిపోతుంది అని ఎవరు అనుకోరు కదా. అది అచానక్ అయిపోయింది. కానీ ఏదన్నా కొంచెం గవర్నమెంట్ ఎంతో మందికి ఎంతో సాయం చేస్తాను, మాకు కూడా కొంచెం అంత సాయం చేసిందంటే బాగుంటుంది కానీ అని ఆశిస్తున్నాం. ఆ గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు, మరి ఈ గవర్నమెంట్ నేను సాయం చేస్తుందని ఇక్కడ దాకా వచ్చినాం సార్. ఇక రైట్, అంటే 3 కూడా బాగా చదువుకునేవారు పిల్లలు. కాకపోతే తండ్రికి ఆ విధంగా అవడం వల్ల, ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వల్ల తల్లి ఒకటే కష్టపడుతుండడంతో చదువుకుంటున్నటువంటి 2 పిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మానేసి కాలేజీకి వెళ్లకుండా వారు కూడా కూలి పనికి వెళ్ళి అక్కడి నుంచి వారు తీసుకొచ్చేటువంటి డబ్బుతో
వారి తండ్రికి మందులు కావచ్చు, అదేవిధంగా ఇంటి పోషణకు అంతా కూడా ఆ ఇద్దరు ఆడబిడ్డలే చూస్తున్నారని చెప్పని తల్లి బాధపడుతుంది. సో గవర్నమెంట్ స్పందించాలి, ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకొని పింఛన్ లాంటిది ఇస్తూ కూడా ఏదైనా ఆర్థిక సహకారం అందించి పిల్లల చదువుకు, అందులో ముఖ్యంగా ఆడపిల్లలను చదివించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి, ఎవరైనా దాతలు కూడా సహకరించాలని చెప్పని ఈ ఫ్యామిలీ కోరుతుంది. చదువు మానేసినటువంటి ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా తిరిగి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సో దాతలు కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటి ఫ్యామిలీని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, ప్రజాభవన్ నుంచి.